నమస్తే వీతిని స్వాతంత్ర లక్ష్యం సమాజం. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ నియోజకవర్గంలో తిరుగుతున్నాము. ఖైరతాబాద్లో ఉన్నటువంటి హిమాయత్ నగర్ డివిజన్లో సో ఈరోజు మరి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ గణేష్ సేవా మండల్ యూత్ అసోసియేషన్ వాళ్ళు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి చాలా పెద్ద గణేష్ని పెట్టారు. పైన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. గణపతి మోడల్ కూడా మరి మీరు చూస్తుంటే నాట్యం ఆడుతున్నట్టు లేకపోతే రాజా సింహాసనం మీద కూర్చున్న విధంగా ఉంది. సో ప్రస్తుతం మనతోటి జితేష్ ఉన్నాడు. సూపర్, నేను చూశాను, భగవంతుని చూశాను. ఇక నాకేంది బ్రదర్, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? మేము యాక్చువల్లీ 8 years నుంచి వినాయకుడు పెడుతున్నాము. కానీ ఇప్పుడు మెయిన్ రోడ్ పైన 4 years అయింది. ముందు అక్కడ గల్లీలో పెడుతుండే, ఇప్పుడు ఇక్కడ మన మెయిన్ రోడ్ పైన నుంచి 4 years అయింది. అప్పటి నుంచి ఇంత హైట్ కొద్దిగా పెంచాం. ఇప్పుడు 27 feet మా వినాయకుడు. పెద్దది పెట్టాలనుకున్నారు? ఇంత పెద్దది పెట్టాలనుకోలేదు, కానీ మేము ఎప్పుడు బుకింగ్ చేయడానికే పోతామో అక్కడ వినాయకుడిని చూసి ఎంతైనా సరే హిమాయత్ నగర్ వాళ్ళకు హైదరాబాద్ వాళ్ళకి చూపెట్టాలనుకున్నాం. అంతే. ఎక్కడ తీసుకొచ్చారు? శ్రీ చౌదరి ఆర్ట్స్, కాటేదాన్. చూడగానే మీకు ఇక ఎంత ఖర్చు అయినా సరలేదు బ్రో. వెంకటేశ్వర స్వామి రూపం. ఎలా తీసుకొచ్చారు మరి? మేము టస్కర్ పైన తీసుకొని వచ్చినాం. సేఫ్టీ విధానం ఎలా ఉంది? అంతా సేఫ్టీ తీసుకున్నాం. అందరినీ పెట్టుకొని ఆ రాడ్స్ అవన్నీ పెట్టుకొని లేపి సేఫ్టీగా తీసుకొని వచ్చినాం. శ్రీ గణేష్ సేవా మండల్లో ఎంతమంది ఉంది యూత్? మేము ఒక 7-8 members ఉంటాం. 7-8 members ఇంత పెద్దది? 7-8 members కలిసి ఇంత పెడతాం. గనులు అయింది అట్లేం కాదు, కానీ 7-8 members ఒక 8 years కింద పెడుతున్నాం. అందరం కలిసి. ఏం చేస్తారు మీరు? అందరం కలిసి మా అందరిది బిజినెస్ ఉన్నాయి. బిజినెస్ అందరు బిజినెస్ వాళ్ళే. పూజలు ఎలా చేస్తారు? విగ్రహం ఓకే, పంతులు వస్తారు చేయడానికి. మార్నింగ్ ఎన్ని పూజలు చేస్తారు? డైలీ మార్నింగ్ ఒక పంతులు వస్తాడు, నైట్ టైం ఒక పంతులు వస్తారు. డైలీ పూజలు చేస్తాం. సేవా మండల్ ప్రెసిడెంట్. చెప్పండి మీ పేరు? రాఘవ్. ఎలా ఉన్నావు? మంచిగా ఉంది. गणेश ने अंका गुंडू नहीं कहते कैसा है? बहुत अच्छा है, गणेश जी का आशीर्वाद है. ओके बोलो कुछ नहीं, जो है बप्पा का दर्शन करना, खुश रहना होता है. अन्नदान प्रसाद मैं सनातन धर्म का रहना. अन्नदान ट्यूसडे. कितने मेंबर्स को? 1500 members. कितने दिन? 7th day ट्यूसडे. ఎక్కడ తీసుకెళ్తాం? హిమాయత్ నగర్ ఇక్కడనే అన్నదానం ఇక్కడనే ఉంటుంది. మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా పెడుతున్నారా? ఇప్పుడు ఉట్టి అన్నదానము, విసర్జన రోజు పూజ, ఇంకా బ్యాండ్ అవన్నీ ఉంటాయి. గ్రాండ్ విసర్జన ఉంటుంది. ఫైర్ వర్క్స్ కూడా పెడతాము. ట్రస్ట్ పెడతాం. నాసిక్ డోల్ ఉంటుంది, పూణే బ్యాండ్ ఉంటుంది. నిత్యం ఎంతమంది వస్తారు భక్తులు? ఎంతమంది? చాలా మంది భక్తులు వస్తారు చూడడానికి, వచ్చి ఫోటోలు దిగుతారు. 4-5 వెరైటీ బ్యాండ్స్ ఉంటాయి. జనాలు వస్తారు, ఫోటోలు తీస్తారు, చూస్తారు, పోతారు. మరి భక్తులకు డైలీ ఏమైనా ప్రసాదాలు పెడతారు? డైలీ ప్రసాదం ఉంటుంది. ఎవ్రీడే డిఫరెంట్ ప్రసాదం ఉంటుంది. భక్తులు వస్తారు, తింటారు, పోతారు. భక్తులకి అందరు రావాలి, గణేషుని చూడాలి, మొక్కాలి, గణేషుని ఆశీర్వాదం రాజా తీసుకొని పోవాలి. థ్యాంక్ యూ. సో పూజలు మరి మీ ఫ్యామిలీస్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ? అందరికి వస్తుంది. ఫ్యామిలీస్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళ పేరెంట్స్ అందరు వస్తారు. అందరు పూజలు చేసుకుంటారు. మీ వయసు చూస్తే చిన్నలాగా ఉంది. సో భారం పెద్దది అంటే గణేష్ని పెట్టుకొని పూజించడము అంటే ఇలాగనే కొనసాగిస్తారా? మేము 10th క్లాస్కి అయినప్పుడే స్టార్ట్ చేసినాం గణేష్ని పెట్టడం. చిన్నప్పటికైనా మేము 14 feet స్టార్ట్ చేసాం. ఇప్పుడు 27-28 feet వరకు తెచ్చేసాం. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మరి మేము చిన్నగా ఉన్నప్పుడు 10th నాటి నుంచే స్టార్ట్ చేశాము. హిందుత్వాన్ని కాపాడటానికి మేము ప్లాన్ చేస్తున్నాము. మేము కాటదానికి వెళ్ళినప్పుడు విగ్రహం తీసుకొని వెళ్ళినప్పుడు ఈ విగ్రహం మాకు కంటపడింది, మేము ఖచ్చితంగా ఇది తీసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో 7-8 మంది అసోసియేషన్ ఉన్నా కూడా మేమందరం కలిసి చేసుకున్నాము. సో ఒక్క విషయం మర్చిపోయి మిమ్మల్ని, లడ్డు యాక్షన్ ఉంటుందా? లేదు, అందరికీ సమానంగా పనిచేస్తాం. లాస్ట్ డే సమధర్మం. చందా కూడా అట్లా ఏం తీసుకోము. నో డొనేషన్స్, నథింగ్ బ్రో. ఆశీర్వాదం తీసుకోవాలి, బప్పాది వెళ్ళిపోవాలి, అంతే. ఇంకా ఇది మరి వాళ్ళ మాటలో ఉన్నాం. ఇక్కడ లడ్డు యాక్షన్ కూడా లేదు, అందరికి సమానంగా పంచుతా అని చెప్తున్నారు. సో
ఇదే అండి మరి మరొకసారి మరొక వినాయకునితో వీళ్ళతో ముచ్చట ప్లాన్ చేద్దాం. అంతవరకు జై బోలో గణేష్ మహారాజ్కి. అరే జోర్సే బోలో యార్. అంతవరకు చూస్తాను వీతి న్యూస్ కెమెరామ్యాన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.